అందరికీ శరార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల రెత్తిరాతలు గీతలే కదా సుడు రెడ్ లైన్స్. సీఎం రేవంతాల సారు పోయిండు దేశ రాజధానికి. రామ్మోహన్ సార్ను కలిసిండు ఎయిర్పోర్టు అడగటానికి. ఏపీలో కూటమి సర్కారు ఇస్తదట మహిళలకు రుణాలు. ప్రభుత్వమిచ్చే బాకీలతోనే బాగుపడతారట జనాలు. ముఖ్యమంత్రి రేవంతాల సారుకు లేనే లేదట రేషము. ప్రజలు తిడుతున్నా సీఎం గారికి వస్తలేదట పౌరుషము. మాగనూరు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది మళ్ళా. చదువుల శాఖ ఎట్లున్నదో కళ్ళబడుతున్నది కుల్లంకుల్లా. ఇథనాల్ కంపెనీ వద్దని ధర్నాకు దిగింది దిలావర్ పూరు. చిన్న పెద్దలందరూ రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నారు పోరు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంతాల సారు మళ్ళా ఢిల్లీకి పోయిండు. అదాని కంపెనీ వాళ్ళు ఇస్తామన్న 100 కోట్ల రూపాయలు మళ్ళా వాళ్ళకు వాపస్ తీసుకోమని షైపార్టీ పెద్దలకు చెప్పేదందుకు పోయిండా. లేకుంటే మీరు ఎట్లన్నా చేసి కాంగ్రెస్ విజయోత్సవాల పేరంటానికి హాజరు పడాలని పిలిచేదందుకు పోయిండా. అరుచుకుందాం పారి. అగో ముఖ్యమంత్రి రేవంతాల సారు ఈ దేప ఒకడే పోలేదు. ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్తోని పాటు ఎంపీలు అందరినీ ఎంటబెట్టుకపోయిండు కదా. మొదలు ప్రియాంక గాంధీ మేడం దగ్గరికి పోయి మొన్న భారీ మెజార్టీతోని ఎంపీగా గెలిచినందుకు శుభాకాంక్షలు చెప్పి చేతుల పువ్వుల గుత్తి పెట్టిర్రు. అట్లనే తెలంగాణలో చేస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో మీరు కూడా పాలు పంచుకోవాలన్నారట. ఆడికెళ్ళి పోయి గాలిమోటార్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సార్ను కలిసిర్రు. పోకపోక సెంటర్ సర్కారు మంత్రితానికి పోబడితిమి. ఉత్త చేతులతోని ఊపుకుంటా పోతే ఎట్లుంటుందని శాల్వ గొంచబోయి గప్పి మంచిగా సన్మానం కూడా చేసిర్రు. తెలంగాణ సీఎం సారు, డిప్యూటీ సీఎం సారు, మంత్రులు, ఎంపీలందరూ వచ్చేసరికి రామ్మోహన్ నాయుడు సారు ముఖం కూడా దీపములే ఎలిగిపోతున్నట్టే కొడతలేదు. ఇట్లా సన్మానాలు, సత్కారాలు, మాటా ముచ్చట, మంచి చెడ్డ అరుచుకొని మర్యాదలన్నీ ఒడిసిపోయినాక సీఎం రేవంతాల సారు సీదా ముచ్చటకు వచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే హైదరాబాద్ పట్టణంలో గాలిమోటార్లు దిగే డిపో పెద్దగానే ఉన్నది. ఇప్పుడు వరంగల్లో కూడా ఒకటి ఇస్తామని అన్నారని భూములు తీసుకునే పనిలో పడ్డాము. అట్లనే ఇంకా 3 జాగాల్లో ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాము. అవిటిని కూడా మీరు మంజూరు చేస్తామని మాటిస్తే ఆలస్యం చేయకుండా పేద ప్రజల దగ్గర నుంచి భూములు గుంజుకునే పని మీద మేము ఉంటామన్నట్టే చెప్పొచ్చు. మీరు గాలిమోటార్ల డిపోలు పెట్టి తెలంగాణ గతి మారుస్తామంటే మేమెందుకు శాంక్షన్ చేయము, తప్పకుండా మంజూరు చేస్తామని రామ్మోహన్ నాయుడు సార్ కూడా మాటిచ్చిండట. చూడాలి మరి మలి సర్కారు ఏలుబడిలా ఎన్ని ఎయిర్పోర్ట్లు తెలంగాణలో కడతారో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్లో గరీబాడీళ్ళు బాగా మంది ఉండ్రు. వాళ్లకు చేసుకునేందుకు సరైన పనులు దొరకక షడతిప్పలు పడుతుర్రు. గత ప్రభుత్వంలో వాళ్ళ గోసలు మామూలుగా లేకుండే. వాళ్ళ బాధలు పోయి వాళ్ళు ఆత్మగౌరవంగా బతకాలంటే వాళ్ళు ఏ దందాలు అయితే చేసుకుంటామంటారో అగో ఆ దందాలు బేరసారాలు చేసుకునేందుకు వ్యాపారాలకు అవసరమయ్యే అప్పులు కూటమి సర్కారు నుంచి ఇయ్యాలి. మహిళా సంఘాల్లో ఉన్న మహిళలందరికీ రుణాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చూడాలి. మొగోళ్లకు ఆడోళ్ళు ఏం తక్కువ కాదు, అన్ని రంగాల రాణిస్తుర్రు. అట్లనే చిన్న దందాలు చేసుకున్నట్లు కూడా రాణించాలంటే వాళ్ళకు కూడా పెట్టుబడి పెట్టేందుకు పైకం ఉండదు. కాబట్టి ఆ పైకాన్ని పసుపుకోము పార్టీ అందేటట్టు చూస్తుంది. రాష్ట్రంలో టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు చేయాలి. అందులో మహిళలకు ఉపాధి అవకాశాలు ఎక్కువ వచ్చేటట్టు ఇషారా చేయాలనుకొచ్చిండట. అయ్యా చంద్రాలు సారు ఆడోళ్లకు ఆసరైతం అంటూరు మంచిగానే ఉన్నది. ఆసరాగాండ్రి. అట్లనే ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీల ముచ్చట కూడా యాదికున్నదా? గెలిచినాక సూపర్ 6 పథకాలు అమలు చేస్తామంటిరి. గెలిచి ఇన్ని నెలలు అవుతున్నా ఇంకా ఆలస్యం చేసుకుంటా ఉండబడితిరి. మీరట చేసే వరకల్లా గత పంక పార్టీ ఏలుబడిలా గవ్వే బాధలు, ఇప్పుడు గవ్వే గోసలు. ఇప్పుడు ఏపీల పరిస్థితి ఎట్లున్నదంటే ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు మీ ఏలుబడి నడవబట్టే. ఈ మాత్రం దానికి మీరు అధికారంలోకి వచ్చి ఎందుకు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అగో చూసినరా సీఎం రేవంత్ రెడ్డి సారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఇద్దరు కలిసి వీడియో కాన్ఫరెన్స్ పెట్టిర్రు. కలెక్టర్లు వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోతున్నారా? ఏ జిల్లాలో ఎన్ని టన్నులు వడ్లు ఇప్పటి వరకు కొన్నారు? రైతులు కూడా ఎక్కువ మనం పెట్టే కాటల కాడికే తెస్తురా? ఏ ప్రభుత్వం కొనకుండా లాపర్వా చేస్తున్నదని కొందరు దళాల బేరకాల్లో పట్టుకొని రైసు మిల్లులకు అమ్ముకుంటురా. సన్న వడ్లు ఎన్ని కింటలు వచ్చినాయి, దొడ్డు వడ్లు ఎన్ని కింటలు వచ్చినాయి, దేని దానికి కొంటురా అని అరుచుకున్నాడు. అట్లా అడగంగానే ఎగురంగా పని చేస్తున్నామని చెప్పుకునే కలెక్టర్లు రూకుంటారా? అయ్యా దినం ఐకేపీ సెంటర్ల కాడికి పోతున్నాము, వడ్లు కొంటున్నాము. చాలా మంది దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తే మంచుకుండు అంటురు
అని కలెక్టర్లు కూడా సీఎం సార్తోని అన్నారా అంటే ఉన్నదున్నట్టు చెప్పి ఐఏఎస్లు అనే ఉంటారు. అయ్యా సీఎం సారు మీరు ఇట్లా వీడియో ముంగట ఉండి మాట్లాడితే ఐకేపీ సెంటర్లలో అన్నదాతలు పడుతున్న అవస్థలు ఏడార్థమైతాయి సారు. మొదలు అవసరమైనన్ని లారీలు పంపియండ్రి. ఒడ్లు కొన్నాక 2-3 రోజులకే అన్నదాతల అకౌంట్లలో పైసలు పడేటట్టు పని చేయండి. ఎందుకంటే ఏడ చూసినా మీ అధికారుల లాపర్వతనమే ఎక్కువ ఉన్నదట. అట్లనే పనిల పని ఒడ్ల గురించి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అరుచుకుంటున్న మీరు, ముఖ్యమంత్రి కం చదువుల మంత్రిగా ఉన్న మీరు అట్లా కూడా అరుచుకోకపోయినరు సారు. హాస్టళ్ల గురించి దినామో దగ్గర ఫుడ్ పాయిజన్ కేసులు అయితేనే ఉన్నాయి. పొరగాళ్ళ పానాల మీదకి వస్తున్నది సారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కానీ ప్రజలు మాత్రం ఒక సెకండ్ కూడా ఆలోచన చేస్తలేరు. ఎవరన్నా పోయి గొట్టం పెట్టిరు అనుకో, అమ్మా ఎట్లుందమ్మా పరిపాలన అంటే ఇక మీకు చెప్పవచ్చు, నా నోటెమ్మడ అట్లా రాదు. అది ఏం తిట్లు, అవి ఏం మాటలు, అది ఏమి మామూలు తిట్లు కాదు. ఇంకోటి రేషం ఉన్నోడైతే ఇప్పటికీ బిల్డింగ్ ఎక్కి దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుతుంది దుకాణం, కానీ రేషం ఉన్నోడు ఎవడైనా చచ్చిపోతుండే ఇప్పటికి. ఇన్నరా కేటీఆర్ సార్ ఏమంటుండో, రేషం పౌరుషము షీము నెత్తురు ఉన్నోళ్ళైతే ఎప్పుడో బంగ్లెక్కి దుంకి చచ్చిపోయేటోళ్ళు అంటున్నాడు. అయ్యా కేటీఆర్ సారు, మీరు 10 ఏళ్ల పాలనగిరి ఎలుగబెట్టినప్పుడు కూడా పబ్లిక్కు మీ అయ్యా కేసీఆర్ సార్ మీద కూడా ఎత్తి 7 శాట్ల మన్ను వయ్యలేదా? అర్ధరాత్రి పోలీసులను పెట్టి మల్లన్న సాగర్ ముంపు బాధితుల ఊర్లను ఖాళీ చేపిస్తుంటే నోటికొచ్చినని మాటలు అనలేదా? ఒక్కొక్క తిట్టు సోషల్ మీడియాలో ఎట్లా వైరల్ అయ్యిందో తెలియదా? తెలంగాణకు కావలి కుక్క లెక్క ఉంటా అన్న మీ నాయన ముఖ్యమంత్రి కుర్చీల కూసోంగానే మారిపోయిండని ఎంతమంది ఎన్ని తీర్ర తిట్టిర్రో, ఎన్ని సాపెనలు పెట్టిండ్రో మీకు ఎరకలేదా? ఆర్టీసీ ఉద్యోగుల కాన్నుంచి నిరుద్యోగుల దాకా మీ మీద నిప్పులు జరుగుకుంటా మీ నాయన్ను అన్న మాటలు మామూలియా? ఆ మాటలు ఇన్నోళ్ళు ఎవ్వలైనా రేషమున్నోళ్ళు అయితే అప్పట్లో బండగట్టుకుని రేషమున్నోళ్ళు ఎవలైనా సరే నీళ్లు లేని బాయిల దుంకెటోళ్ళు అని కూడా మస్తు మంది అన్నారు. మీ ఏలుబడి ఉన్నప్పుడు కూడా తిట్లు తిట్టినప్పుడు మీ నాయన కూడా ఏ బంగ్లానో ఎక్కి ఎందుకో దుంకి చచ్చిపోలేదు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాగనూరు సర్కారు బడిలా మళ్ళా ఫుడ్ పాయిజన్ అయ్యిందట. అగో మొన్ననే కదా కొందరు పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయితే దవాఖానకు కూడా తీసుకుపోయినరు. అక్కడి అధికారిని కూడా సర్కారు నౌకర్లకు వెళ్ళి తీసేసిర్రు. అట్లా చర్యలు తీసుకున్నాక కూడా మళ్ళా ఫుడ్ పాయిజన్ అవుడు ఏంది అంటారా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. మొన్ననే కదా పురుగులు పడ్డ బువ్వ కూర పెడితే పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని వంట వండే ఆమె కూడా అన్నది. అట్లా జరిగినాక కూడా మళ్ళీ అవే బియ్యంతోని బువ్వండి అవే ఉప్పు పప్పులతోని కూరలు వండి పెట్టాలని ఆఫీసర్లు అన్నారట. వంటోళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చెప్పినట్టే వండి పెట్టిరట. ఆ పెట్టిన కూడు వడక పోరగాన్లకు కడుపుల నొప్పిలు వేసిందట, కక్కుడు బయలు పెట్టిందట. అందరినీ దవాఖానకి వేసుకపోయిర్రట. ఉదికు హాస్టల్లో కూడు వడక పోరగాన్లు ఆసుపత్రుల పాలైతుర్రు. పిల్లల పానాలు పోతున్నాయని మొత్తుకుంటున్నా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి ఎందుకు పట్టించుకుంటలేడో? నా బిడ్డ కొడుకు నా మనవడు మంచిగుంటే సరిపాయే, మా కాంగ్రెస్ కు ఓట్లేసిన ప్రజల పిల్లలు సావని వాళ్ళ బొందల మీద గడ్డి మొలువని నాకెందుకు అన్నట్టు ఉంటున్నాడా ఓ రేవంతాల సారు? అసలు హాస్టళ్ల గురించి సప్పుడు చేయకుండా ఎంతమంది పిల్లల పానాలు దిద్దామనుకుంటున్నారు? మక్తల్ చేపార్టీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సార్ని అడిగితే ఆయనేమో ఇట్లా అంటున్నాడు. ఈ అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం ఇక్కడ బయట పోయి చిరుతిళ్ళు తిన్నారు బయట, అందుకే ఇలా జరిగిందని అంటా ఉన్నారు. అది కూడా నేను చూడలేదు. ఆడపిల్లలు కొందరు పోయి బయట దుకాణాలలో కొనుక్కొని తింటే కొందరు మగపిల్లలు కూడా ఉన్నారు కదా సారు, మరి వాళ్ళెందుకు కక్కుకుంటున్నారు? వాళ్ళకెందుకు కడుపుల నొప్పి లేచింది? ఆ ముచ్చట కూడా మొత్తం చెప్పుండ్రి. వామిటింగ్ సెన్సేషన్స్ ప్రకారంగా ఒకరికి రావడం వల్ల ఇంకో 10 మందికి ఆ సెన్సేషన్ ద్వారా అందరికి కూడా వామిటింగ్. మనం కూడా పెద్దవాళ్ళం వెహికల్ ఎక్కడ పోతా ఉంటాం, ఒక వామిటింగ్ వచ్చేది మిగతా వాళ్ళు కూడా ఆ సెన్సేషన్. ఏమో సారు, మీ ఎమ్మెల్యేలేమో ఇట్లా మీరేమో అట్లా, ఎట్లనో ఏమో మార్పు అన్నారు. మామూలు మార్పు రాలేదు కదా సారు. మాగనూరు హాస్టల్లో 2 మాటల ఫుడ్ పాయిజన్ అయినా మీరు స్పందించినంత మార్పు వచ్చింది కదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం చేసిన పని చూస్తే మీరు అందరూ తారీఫు చేస్తారు. అగో మళ్ళీ ఏం చేసిందే, మొన్నటిదాకానే ఇటు కార్ పార్టీ లీడర్లతోని అటు సినిమేషకాలతోని పంచాదులు పెట్టుకొని పరిశాన్ చేసింది. ఇప్పుడు మళ్ళా చూసిన వాళ్ళందరూ తారీఫు చేసేంత ఘనకార్యం ఏం చేసిందే అంటారా? ఈనుండ్రి. అగో రోడ్డు మీద ఆగి చిన్న బూజిని ఎత్తుకున్న ఆయనతోని ఏం మాట్లాడుతుంది, ఏమైందే బాలన్న అంటారా? ఏం లేదులా, వరంగల్ నుంచి పెద్దపల్లి పోతున్న మంత్రి మేడము సుల్తానాబాద్ దగ్గర ఇట్లా చిన్నపిల్లకు చెప్పులు లేకుండా నడుచుకుంటా పోతుంటే చూసి కారును అప్పిపించిందట. ఇట్లా దగ్గర దాకా పోయి చెప్పులు లేవు ఏమైందని అరుచుకుంటే అమ్మా మేము బీఆర్ నుంచి వచ్చి ఈడ కూలీనాలి చేసుకొని కాలమెల్ల తీసుకుంటున్నామని అన్నారట. అయితే ఇటు రారని చెప్పి దగ్గరలోనే ఉన్న చెప్పుల దుకాణాలకు తీసుకుపోయి బుడ్డపిల్లకు దగ్గరుండి చెప్పులు కొనిచ్చింది. అట్లనే ఓ జత బట్టలు కూడా కొనిచ్చి బుడ్డపిల్లను మంచిగా చూసుకొని ఈడ పనులు చేసుకున్నా సరే చదివిపోయినరని అన్నదట. ఇక ఇట్లా సాయం చేసే వరకల్లా అబ్బా సంటి పిల్లలకు చెప్పులు బట్టలు కొనిచ్చేంత కొండంత మనసుంది అని కొండా సురేఖ మేడం సుపరిచితుల కాన్నుంచి ఆమెను దూరం ఉండి అభిమానించే అపరిచితుల దాకా అందరూ అనుకుంటుర్రట.
ఇట్లా బీఆర్ నుంచి బతుకొచ్చిన వాళ్ళే బికారిగా ఉండలేరు మేడము. ఇంకా చాలా మంది తెలంగాణలో మీకు ఓట్లేసిన ప్రజల్లో కూడా ఉండరు. వాళ్లకు మీ సర్కారు తరపున ఏడాదికి 2 జతల బట్టలు 2 జతల చెప్పులని ఏదైనా పథకం పెట్టి సాయం కాకపోయినరు మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆ ఇథనాల్ కంపెనీని రద్దు చేయమని మేమంతా జిద్దు మీద ఉంటే మా మాటనే లెక్క చేస్తలేరు. పాలకులం కాదు సేవకులము, మాది ప్రజాపాలన అని చెప్పుకునే మీకు చెవు మీద పేను వారినట్టు కూడా లేదని ఆయనంతా ఊరోళ్ళంతా ఒక్కటయ్యారు. ఆడికొచ్చిన ఆర్డీఓను అట్లనే అనగబట్టిర్రు. కార్లకెళ్ళి కదలనీయకుండా ఇగో ఈ కథ చేసిర్రు. చూసినరా పిల్లా జిల్లా ముసలి ముత్క చిన్న పెద్ద అని ఓర్పాటు లేకుండా ఊరుకు ఊరు రోడ్ల మీదకి వచ్చింది. నిన్నీయాల పెడుతున్న సలిని కూడా లెక్క చేయకుండా ఇట్లా చీకట్ల సమరం చేస్తుర్రు. చూసినరా కలెక్టర్ డౌన్ డౌన్ అనుకుంటా అంతమంది లొల్లి చేస్తుర్రు. ఆ నడమలో ఉన్నది ఆర్డీఓ రత్న కళ్యాణి మేడం కారు. ఆ కారు చుట్టూ ముట్టిర్రు. అట్లా గంటనో రోడ్డు మీద ఆపలేదు. ఏం తక్కువ 6 గంటలు వీళ్ళు నిలబడ్డారు. ఆ కారును నిలబెట్టిర్రు. కలెక్టర్ ఈడికి రావాలి, మా కష్టాలు తెలుసుకోవాలి, సర్కారు స్పందించాలి, మాకు న్యాయం జరగాలి. ఆ పాడు మళ్ళీ ఇథనాల్ కంపెనీ ఈడ ఉండకుండా క్యాన్సల్ కావాలి. అట్లయితేనే ఆర్డీఓను ఇడిచిపెడతామని అమ్మలక్కలంతా అడ్డం తిరిగిర్రు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ల ధర్నాకు దిగిర్రు. 8 నెలల బట్టి అది మాకు వద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే తెలంగాణలో ఏలుబడిలకు వచ్చిన కాంగ్రెస్ సర్కారు లీడర్ల కాన్ నుంచి అధికారుల దాకా దున్నపోతు మీద వానబడ్డట్టు కుయ్యమంటలేరట, కుట్టుకుమంటలేరట. 8 నెలల బట్టి అడుగుతుంటే మీకు ఏమనిపిస్తలేదు. మీరు ఎట్లా సప్పుడు చేయరో చూస్తాం తాత అని ఆయనతో ఆర్డీఓను అనగబట్టిర్రు. చీకట్ల ఈ నిరసన చేస్తుర్రు. ఏం తక్కువ 12 గంటలు నడిచింది. ఓ సీఎం రేవంతాల్ సారు ఏంది సార్ ఇది? తమరి సొంత ఇలాకా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న లగచర్ల ఫార్మా కంపెనీ కోసం అట్లా లడాయి నడవబట్టే. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో మళ్ళీ కంపెనీ వద్దు వద్దు అని పోరాటం సాగబట్టే. అసలు అట్లా ప్రజలకు ఇష్టం లేని పనులు చేసి ఆ పాడుమల్లె కంపెనీలు పెట్టి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే మీ లీడర్లు ఇజ్జతెందుకు తీసుకుంటుర్రు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ను కలిసిండు. మొన్ననే ముఖ్యమంత్రి రేవంతాల సార్ను కూడా కలిసిండు. ఇప్పుడు పని కట్టుకొని పొంగులేటి సార్ను ఎందుకు కలిసిండో, రిజిస్టర్ ఆఫీసులకు ఇట్లా ఏమన్నా పని పడ్డదా, ఏమిటికి కలిసిండో, ఏం కథనో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. రాక మొదటిసారి తిరుమల తిరుపతి గుడి చైర్మన్ అయినాక బీఆర్ నాయుడు సారు నా తానికి రాబట్టే. ఉత్తగానే ఎదుర్కొంటే ఎట్లుంటదని శాల్వ కప్పి సన్మానం చేసిండు. మళ్ళా ఓ మొలక తెచ్చి చేతిలో పెట్టిండు. అటెనక సిక్కి ఇట్లా అన్నాడు, ఆ దేవుని దీవెనార్తి మీకు ఎల్లకాలం ఉండాలని చెప్పి మొలక తీసుకుపోయి కార్లో పెట్టుమన్నాడు. తిరుమల తిరుపతి చైర్మన్ అయినాక 7 కొండల మీద ఉండు కంటే ఎక్కువ మటుకు లీడర్లను కలిసేందుకే బీఆర్ నాయుడు సార్ తిరుగుతున్నట్టు కొడతలేదు. ఇంకా ఇట్లా ఎంతమందిని కలుస్తాడో కలుసుకుంటా పోయి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ సార్ను కూడా మర్యాద పూర్వకంగా కలుస్తాడా అంటే ఏమో ఎవరు కలిసినా ఇట్లనే ఎరకైతుంది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఒకరు కాదు ఇద్దరు కాదు 100 మంది బడి పిల్లలు కలెక్టర్ను కలిసేందుకు పోయిరట. చక్కగా స్కూల్కు పోయి చదువుకోవాల్సిన పిల్లలు బడికి డుమ్మా కొట్టి అట్లా కలిసేందుకు ఓవుడేంది. ఎప్పుడు బిజీగా ఉండే జిల్లా కలెక్టర్ గారు మరి వాళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఏది అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. మాకు బడిలా సౌలతులు కూడా చక్కగా లేవని భువనన్న చక్కగా పెట్టుండ్రని ఇట్లా బడి బంధు పెట్టి చదువుకునే పిల్లలంతా రోడ్డు మీదకి వచ్చి లొల్లి చేసిర్రు. ముచ్చటెరకైన రక్షక బడులు ఆడికొచ్చి మీరిట్లా ధర్నాలు చేయొద్దని పిల్లలతోనంటే మేము కలెక్టర్ సార్ను కలవాలి, మా బాధలు ఆయనకు చెప్పాలని ఇట్లా బడి పిల్లలు మొత్తం జగిత్యాల కలెక్టర్ ఆఫీస్కు పోయినరు. ఇంతమంది పిల్లలను చూసిన ఆఫీసర్లు వాళ్ళని ఆపి కలెక్టర్ సారు మీటింగులు ఉన్నాడు, ఆ సమావేశం అయిపోయినాక మిమ్మల్ని కలుస్తాడు అన్నారు. అయ్యా కలెక్టర్ సారు, మీ మీద నమ్మకంతో చదువుకునే పిల్లలంతా మీ ఆఫీస్కు వచ్చిండ్రు కాబట్టి రాజకీయం లీడర్ల లెక్క అండగుంటా అని చెప్పి అవతల పడ్డట్టు కాకుండా మీరే జిమ్మెదారి తీసుకుని వాళ్లకు మంచి బువ్వ పెట్టిస్తామని మాటియ్యిండ్రి. సర్కారు పంపిన బియ్యము పప్పు ఉప్పులను మంచియో కావో మంచిగా చెక్కింగ్ చేపియ్యిండ్రి. మీకు పుణ్యం ఉంటుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రోడ్లు బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు సడకుల శాఖ అధికారులను పిలుచుకొని వాళ్ళతో సమావేశం అయ్యిండు. ఖుద్దు రోడ్ల మినిస్టరే మీటింగ్కు పిలిచిండని ఆఫీసర్లందరూ కూడా హాజరుపడ్డరా. మరి సమావేశం ఎందుకు ఏర్పాటు చేసిండో, కోమటిరెడ్డి సారు ఏం చెప్పిండో, అధికారులు కూడా ఏమన్నారో అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారి. అధికారులందరూ బడిలో ప్రతిజ్ఞ చేసేటప్పుడు స్కూల్ పిల్లలు కదా ప్రార్థన టైంలో బువ్వ చేయి ముంగడికి జాపి ప్రతిజ్ఞ చేస్తున్నట్టే చేస్తుర్రు. అందరితోని మంత్రి గారు కూడా అన్నం చేయి ముంగడికి పెట్టి ఏమో చదువుతుండు.
ముంగడికి చేతులు జాపి విమానాలు చేసుడు అయిపోగానే ఇక ఈడికే కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గర పడుతుంది. బయటి దేశాల్లో ఉన్న రోడ్ల కంటే బందోబస్తు రోడ్లు బొంబాటుగా ఓపిస్తామని ఏలుబడలకు వచ్చిన తొలతల నేనే చెప్పిన. ఈడికే ఆలస్యం అయిపోయింది. మీరు వెంటనే ఎడుదిక్కు ఎన్ని రోడ్లు ఓపియాలి, 2 లైన్ల రోడ్లు ఎన్ని, 3 లైన్ల సడకులు ఎన్ని, 4 లైన్ల రోడ్లు ఎన్ని ఓపియాలను, ఏ జిల్లాల్లో ఎట్టెట్లా ఓపియాలను, ఆ సడకుల కోసము రోడ్ల పక్క పొంటి ఎంత జాగ పోతుందో, ఎంత భూమి అవసరమవుతుందో అన్ని లెక్కలు తీసి నక్షలతోని సహా నా ముంగడ పెట్టుండ్రి. వెంటనే పనులు మొదలు పెట్టుండ్రి. మనం పోయించే నేషనల్ హైవేలు చూసి ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోడ్ల, అమెరికా అసొంటి పెద్ద పెద్ద దేశాల్లో ఉన్న సడకుల అని వేరే రాష్ట్రాలలో దేశాలలో పరిశాన్ కావాలి. మన రహదారులు చూసి బయట దేశాల ప్రభుత్వాలే మక్కి కాపీ కొట్టాలి అన్నట్టు చెప్పుకొచ్చిండట. ఇక మంత్రి గారే అంత మంచిగా వివరించాక ఆఫీసాలు రూకుండే బాపతేనా? మీరు అన్నట్టే చేద్దాం సారు, మా పనితనం ఏందో మీరే చూస్తారు. ముందుగాల ఎంత భూమి అవసరం పడుతుందో, ఎట్లా ముంగడికి పోవాలనో ఆ పని మీద మేము ఉంటాం అన్నారట. అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, రోడ్లు మంచిగానే ఓపిస్తామంటారు, బాగానే ఉన్నది. గెలిచిన 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిర్రు. ఏడాది దగ్గర పడుతున్నా ఇంకా అమలు చేస్తలేరు. ఎప్పటి వరకు చేస్తారో క్లారిటీ ఇస్తలేరు. అవిటి లెక్కనే ఈ పనులు కూడా ఆలస్యం కాకుండా చూడుర్రి సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ సర్కారు గ్యాస్ బుడ్డీలకు వేస్తామన్న 500 రూపాయలు గ్యాస్ వాడుతున్న వాళ్ళ అకౌంట్లలో పడతలేవట. అగో గ్యాస్ బుడ్లు బుకింగులు చేసుకుంటే లబ్ధిదారుల ఖాతాల్లో 500 రూపాయలు జమ కాకపోవడు ఏందే బాలన్న, ఎవరికి పడలేవు, ఎవరు ఇప్పుడు ఈ ముచ్చట ముంగటేసిండ్రు అంటారా? ఇగో చూడుండ్రి మీరే. ప్రజాపాలన ఎక్కడ చేసినారు? ఊర్లో గ్రామ పంచాయతీలో చేసినారు, ఫామ్లు ఊర్లో ఇచ్చినారు, మండలంకి వెళ్ళి చెక్ చేసుకుని ఐడి తీసుకొని మా దగ్గర ఏమని చేసినారు ప్రాసెస్. రేవంత్ రెడ్డి పెట్టలేదు. ప్రజాపాలనలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాము. అందులో గ్యాస్ బుడ్డికి ప్రభుత్వం నుంచి 500 ఇచ్చుడు కూడా ఉన్నది. బుకింగ్ చేసుకున్న వాళ్ళకు 500 సీదా ఖాతాదారుల అకౌంట్లలోనే పడతాయని ఖుద్దు కాంగ్రెస్ లీడర్లు ఎట్లా చెప్పిరే అప్పట్లా. మరి పాలకులంగాము సేవకులం అని చెప్పుకునే చేయిపాటోళ్ళ ఏలుబడిలా పైకం పడతలేదు కదా అని జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజాల ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళను అడిగితే మాకు ఇంతవరకు ముచ్చటనే తెలియదు. కావాలంటే నువ్వు తీసిన ఈ వీడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు పెట్టుకో అని అందులో కూర్చున్న ఈయననేమో ఇట్లా అంటున్నాడు. సబ్సిడీ ఇస్తామని సర్కార్లకు రాకముందేమో చెప్పిర్రు, ఇప్పుడేమో ఇయ్యకపోవడు ఏందో. ఓ ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సారు, మహిళలకు ఎట్లాగో 2500 రూపాయలు ఇస్తలేరు, ఆఖరికి గ్యాస్ బుడ్డి మీద ఇస్తామన్న 500 రూపాయలు సబ్సిడీ కూడా ఇయ్యకపోవడు, లబ్ధిదారుల ఖాతాల్లో వేయకపోవడు ఏంది? మూసీ నదిల మురికి సాపు చేసేందుకు 1,50,000 కోట్లు ఖర్చు పెడతామంటున్న మీరు కనీసం 500 గ్యాస్ బుడ్డీలకు వేయకపోవడు ఏందో? ఇదేం ప్రజాపాలన సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాజకీయం లీడర్ల బుగ్గకారులకు ఉన్న సైరన్లు వీకేసి మొత్తం బుల్డోజర్ల కిందేసి తెలంగాణ పోలీసులు పొట్టు దొక్కిస్తురట. ఇన్ని దినాల కోలే లేంది ఇప్పుడే సైరన్లు తీసేసే పని రక్షక బడులు ఎందుకు పెట్టుకురు? పొలిటికల్ లీడర్లు అందరి కార్ల సైరన్లా లేకుంటే కొందరియేనా? ఏది మనం కూడా ఆడదాకా పోయి అరుచుకున్నాం పారే. చూసినరా బుడ్డ పుంగీలు మొత్తము బుల్డోజర్ ముంగట ఆకిట్లా మక్కలారబోసినట్టు వరిసి అవిటిని ఎందున కొరగాకుండా దొక్కిస్తురు. ఆనంద్ సారు ఎందుకిట్లా దొక్కిస్తురో మీరే చెప్పుండ్రి. Is the VIP movement. Now just you have seen that in a 15 days time on a special drive we have seized over 1,500 sirens. ఎప్పుడు చూసినా రోడ్ల మీద కుయ్యి అనుకుంటా పొలిటికల్ లీడర్ల బుగ్గకారులకు అట్లనే కొన్ని ఉత్తకారులకు ఉన్న పుంగిలకెంచి సప్పుడు వినబడుతున్నది. అవిటి సంగతేదో చూద్దామని సప్పుడేసుకొని పోతున్న కార్లను ఆపుకుంటా చెక్కింగ్లు చేస్తే ఏమున్నది నాయన? 15 దినాలల్లో ఏం తక్కువ 1500 పుంగిలు దొరికినాయట. ఎవ్వరు చూడు వివిఐపీలమని ఇవి వేసుకొని పోతుంటే రోడ్ల మీద ట్రాఫిక్ బాధల కంటే వీళ్ళ బాధనే ఎక్కువైపోయింది. అందుకే అవన్నీ సీజు చేసి ఇగో ఇట్లా రోడ్డు రోలర్ను పెట్టి తొక్కిస్తున్నాం అని పోలీసుల పెబ్బ సివి ఆనంద్ సార్ చెప్పుకొచ్చిండు. ఖద్దరు బట్టలు వేసుకున్న బుడ్డ లీడర్ల కాడ నుంచి పెద్ద లీడర్ల దాకా పెద్ద కార్లు కొనుడాయి. రూబాబు రూపాయి అడావిడి ఆటానా అన్నట్టు కొందరు ఉమ్మాయిడక్కాయ లీడర్లు చేసే హంగామా మామూలుగా ఉంటుందా? రోడ్ల మీదకి ఎక్కితే చాలు 10 కార్లు ఏమో వడగొడుతున్నాం అన్నట్టు పరుగులు పెట్టిస్తారు. అట్లా పోయేటోళ్ళ పని మంచిగా చేస్తుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా దేశం ముచ్చటెట్టున్నాయి అసలు నెలే. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.